తెలియదు. ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, వీళ్ళ నాలెడ్జ్ అంతా చెప్తున్నారు కదా, కనీసం ఇవి చూడరు సార్. ఈ మొత్తం రీల్స్ చూస్తారు, ఆ రీల్స్ లో దిక్కుమాలని చూస్తారు. ఈ జాతిని తయారు చేయవలసింది రెండే, ఒకటి గుడి, రెండు బడి. ఇవి రెండూ కూడా ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాయి అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. ఎస్ ఎస్ గిరిధర్ గారు, ఎందుకు హిందువుల్లోనే ఒక ఐక్యత లోపిస్తోంది, ఎవరు ముందుకు రారు? ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్రవచనకారులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ముందుకొచ్చి మన హిందుత్వాన్ని ఇంకా రానున్నటువంటి జనరేషన్స్కి అందించాలనేటువంటి తపన లేదు వాళ్ళల్లో? మా హిందువుల్లో ఎప్పుడు కూడా ఐక్యత లేకపోవడం అనేది లేదా. ఐక్యత లేనిది ఎవరిలో అంటే భక్తుల్లో లేదు. హిందూ అన్నవాడు బయటకు వస్తాడు, వాడికి స్పందన ఉంటుంది, తప్పకుండా ఏదో చేయాలి. బయటికి రాలేడా, కనీసం తన ఆలయం ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేటప్పుడు, ఆలయానికి గుడికి వెళ్ళినప్పుడు అతను ధర్మం రక్షించబడాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటాడు. భక్తుడు అన్నవాడికి ఇంత సంబంధం లేదు కదా. మన కుంభమేళకి 60 కోట్ల మంది భక్తులు వెళ్ళారు, దాంట్లో హిందువులు ఎంతమంది వెళ్ళారు వేళల్లో లెక్క పెట్టచ్చు. కోసం వెళ్ళలేదు అని అనట్లేదు, కానీ చాలా తక్కువ మంది. కాబట్టి మన హిందువుల ఐక్యత ఉన్నది. మనందరూ హిందూ అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా సనాతన ధర్మ వైభవాన్ని, అఖండ భారతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు, సమాజం బాగుండాలని కోరుకునేవాడు. కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది, వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి భక్తులు హిందువులు అవడం మొదలు పెట్టే కొద్దీ దీనివల్ల స్పందన పెరుగుతుంది. మనం చేయవలసింది అది. ఇందాక వారు చెప్పినట్లు మనం చూస్తే కనుక, ఇప్పుడు నేనేదో ప్రవచన ఇచ్చాను, నా వీడియోలు ఎవరు చూశారు, 10,000 మంది చూసి ఉండొచ్చు, 20,000 మంది చూసి ఉండొచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ ఎవరో అమ్మాయిని అశ్లీలంగా మాట్లాడి ఏదో డాన్స్ చేశాడంటే కొన్ని మిలియన్ మిలియన్స్. కరెక్ట్. సో మరి దాన్ని చెప్పండి, అది చూసేవాళ్ళు హిందువులే కదా. ఈ రోజు హిందూ ఒక డెంగీ, మలేరియా లాంటి వాడు వీళ్ళని చంపాలి హిందుత్వాన్ని అని చెప్పినటువంటి ఉదయనిధి స్టాలిన్ కి ఓట్లు ఎవరు వేస్తున్నారమ్మా? హిందువులే కదా ఓట్లు వేస్తున్నారు. సో మన పరిస్థితి ఏంటంటే కనుక మన స్వలాభం, మన వ్యక్తిగతమైన లాభం నా ఇస్తున్నాడు, దానివల్ల నేను ఎలా స్పందిస్తున్నాను, ఇదే మనకంత మన దౌర్భాగ్య పరిస్థితి. అదే మన గతంలో కనీసం క్షాత్రం ఉండేది. ఇన్ని వందల సంవత్సరాలు మనం అన్యాక్రాంతమయ్యి ముస్లిం రాజ్యము, తర్వాత క్రిస్టియన్ రాజ్యం ఉన్నా కానీ కూడా 80% ఈరోజు మన దేశంలో ఇప్పటికి కూడా ఆ మతాలు మారకుండా ఉన్నారు అంటే మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు. అప్పుడు జిజ్యా కట్టుకుని వాళ్ళ పిలకను పొట్లు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు మరి జిజ్యా కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎంతమంది ఈ రోజు ఈ తరం అమ్మాయిలు గుర్తు పెట్టుకుంటారు చూపించమ్మా. ఎంతమంది మనకు కనీసం ఓపెన్ గా నేను హిందువుని చెప్పుకోగలుగుతున్నారు. సో ఇది మన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. మన మొత్తం సమాజాన్ని ఏమంటారంటే ఒక డీహిందూయిజేషన్ అనేది జరిగింది. ఈ పదం వాడుతున్నాను, తెలుగులో ఏమో నాకు తెలియదు, కానీ డీహిందూయిజేషన్ అనేది జరిగింది. కాబట్టి మనం భక్తులమే, అది మారాలి. అక్కడ మారితేనే మనకి ఏమైనా మార్పులు వస్తాయి. మనకు దానికి సంబంధించి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే పురాణ ఇతిహాసాలు చదవాలి, తర్వాత మన దేశాన్ని దర్శించుకోవాలి. ఈ రెండు విషయాలు పెద్దలందరూ కూడా తల్లిదండ్రులు చేయాలి. ఈ దేశాన్ని దర్శిస్తే వాళ్ళ పిల్లలకి దీని మీద కనెక్షన్ ఏర్పడుతుంది. లేకపోతే మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి సోకాల్డ్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఇందాక వారు చెప్పారు కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్టిఫికెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గా ఉన్నాయి అంతే. వాళ్ళకి డిగ్రీలు ఇస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ రావట్లేదు. దే ఆర్ బికమింగ్ లిటరేట్స్ అండ్ డిగ్రీ హోల్డర్స్, బట్ నాట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రావట్లేదు. ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. మనకు ఈరోజు చూసామంటే బిగ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ మన దేశంలో ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి. ఐఐటీస్ లో 4th ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పిల్లవాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటారు జీవితంలో, ఏ యాపిల్ కో లేకపోతే గూగుల్ కో వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అమెరికాకి వెళ్ళాలి, గ్రీన్ కార్డ్ రావాలి, H1B రావాలి, ఇదే వాళ్ళ ఆలోచన. ఈ దేశంలో మనం ఏమైనా చేద్దాం అన్నటువంటి ఆలోచన వీడికి లేదే. ఎందుకు లేదు? ఇన్నోవేషన్ అక్కడ అంత అద్భుతంగా ఇన్నోవేషన్ జరుగుతుంటే మన దేశంలో ఎందుకు జరగట్లేదు? మనలో బానిసత్వ మెంటాలిటీ వాళ్ళు నింపేశారు. అందుకనే టీచర్లు కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ వీళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. నాలాంటి వాడు నేను కరడు పెట్టినటువంటి మెకాలే సిస్టమ్ నుంచి వచ్చిన వాడినే కదమ్మా. కాబట్టి ఇస్ వెరీ డిఫికల్ట్. నాకు 2.5 సంవత్సరాలు పట్టిందమ్మా ఇండియా అన్న పదం తీసి భారత్ తీసుకురావడానికి. నేను డిబేట్స్ లోకి, డిస్కషన్స్ లోకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా నా వీడియోస్, నువ్వు కూడా నా చాలా ప్రోగ్రామ్స్ చేసావమ్మా రోజా, నువ్వు కూడా నా చూసావంటే ఎక్కడ కూడా ఇండియా అన్న పదం వాడండి. అది నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. సో మన సిస్టమ్ అన్ని వెళ్ళిపోయాయి. అందుకనే మనలో ఈ సిస్టమ్ నుంచి అవన్నీ తీసి మన గొప్పదనం ఏంటో తెలుసుకోవాలంటే స్వబోధ కావాలి, తర్వాత శత్రుబోధ కావాలి. అన్ని మతాలు ఒకటేనండి, అన్ని శాంతి కోరుకుంటాయండి అని చెప్పే వాడికి వాళ్ళ మతం గురించి తెలియదు, ఇంకా ఇతరత్ర మతాల గురించి వాడికి ఏమీ అవగాహన లేదని అర్థం చేసుకోవాలి.
ఎస్ మనం శత్రువుని అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎక్కడైతే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతోందో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం మనం. ఆఖరికి తమిళనాడులో ఒక ఊర్లో క్రిస్టియన్ మెజారిటీ అయితే కనుక వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి అన్నదానం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆక్షేపించారు. ఈ మీరు ల్యాండ్ లో ఈ ఒక ఫీల్డ్ లో చేయడానికి వీలు లేదు అని వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టు హిందువులకు మీరు చేసుకోవచ్చు మీరు అని వాళ్ళు ఆదేశం ఇచ్చినా దాన్ని పర్మిట్ చేయలేదు. త్రిపురాన్ కుండ్రంలో ఏం జరిగిందో చూస్తున్నామా? త్రిపురాన్ కుండ్రంలో దానికోసం మన దేశంలో మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది గురువులు, ఎంతమంది సన్యాసులు, సాధువులు, పీఠాధిపతులు బయటకు వచ్చి దాన్ని నిరసించారు చెప్పండి. ఇది మనకు ఉన్నట్టు. కాబట్టి మనలో ఆ చైతన్యం రావడానికి అఖండ లాంటి సినిమాలు కానీ ఇంకా ఇతరత్రా చాలా రావాలి. ఇవి కనుక భక్తులని హిందువులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే దానివల్ల మనకు ఆటోమేటిక్ గా దాని గుణం చూస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఈ అఖండాన్ని మన పెద్దలు ఎటువంటి దేశాన్ని ఇచ్చిపోయారో దాన్ని మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు వాళ్ళలో ఒక గొప్ప విషయం ఏంటంటే మనకు పుష్కరాలు ఉన్నాయి. మన పుష్కరాలు తరతరాలుగా చేస్తున్నారు. ఒక 100-150 సంవత్సరాల క్రితం మన హిందువులు కరాచీకి వెళ్తుండేవారు. అక్కడ సింధు నదిలో పుష్కరాలు చేసి వచ్చేవాడు. అది మర్చిపోయాం మనం. కానీ మన పెద్దలు చెప్పిన దాని వల్ల ఇప్పుడు కనీసం మనం ఇక్కడికి వెళ్తే మనకు లదాఖ్ వెళ్తే కనుక అక్కడ సింధు నది ఉంది. 100లో ఇప్పుడు కూడా మన తెలుగు వాళ్ళే వెళ్తున్నారు అక్కడ. ఇంకా మిగతా భాషల వాళ్ళు ఎవరు పోవట్లేదు అక్కడ. సింధు నది దగ్గర నుంచి తీసుకొని తామ్రపర్ణి దాకా మొత్తం ఈ నదులన్నీ కూడా మన అవగాహన మనలో ఉన్నాయి. మనకి భాష రాకపోయినా, హిందీ భాష తెలియకపోయినా కాశీ మజిలీ కథలని, కాశీ ఖండం అని ఇటువంటివి మనం రాసుకున్నాం. యావత్ భారత దర్శించినటువంటి గొప్ప సంస్కృతి మన తెలుగు వాళ్ళది. ఈ రోజు మర్చిపోతున్నాం మనం. వెళ్తే ఫ్రైడే సినిమాకి వెళ్ళాలి అంతే, అంత నుంచి ఇంకేం లేదా, మనం థీమ్ పార్క్లకి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. గుడికి వెళ్ళడం మర్చిపోయారు. మర్చిపోయాం, కంప్లీట్ గా మర్చిపోయాం. మనకు ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ అని పెట్టారు. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే శ్రీశైలం వెళ్ళారంటే టూరిజం గెస్ట్ హౌస్ ఉంటాయి. శ్రీశైలంలో ఏం టూరిజం ఉందండి? శ్రీశైలం అనేది యాత్రాస్థలం. యాత్రకి టూరిజం కి చాలా తేడా ఉంది. మీరు ఎంజాయ్ గోవాకి వెళ్ళారంటే అది టూరిజం. శ్రీశైలం స్వామిని దర్శించుకోవడానికి అక్కడ ఏదో ధార్మికంగా ఏదో పని చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అది యాత్ర. యాత్రకి టూరిజం కూడా మౌలికమైన డిఫరెన్స్ లేనటువంటి ప్రభుత్వాలు మనకు ఉన్నాయి ఈరోజు. కాబట్టి మనకు చాలా చేయాలి. కాబట్టి ఏదో నాకు తోచి నేను చాలా చిన్నవాడిని, నాకు తెలిసినంత దృష్టిలో నేను చెప్తున్నాను. మన యావత్ సమాజం కూడా మేల్కోవాలి. వాళ్ళ పిల్లలకు చెప్పి దీన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు. వాడు ఒక చెంప మీద దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించమని ఎవరో చెప్పారు. శ్రీకృష్ణుడు అది చేశాడా? మహాభారతం ఏం చెప్పాడు? రథచక్రం నిర్దాక్షిణ్యంగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? వాడిని అపేక్షించకో, వాడు రథచక్రం ఎత్తుతున్నాడు, వాడు ఎక్కి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తానన్నాడు అర్జునుడు. చంపిపడే అన్నాడు వాడిని. ఎవరిని కూడా రూల్ ప్రకారం చంపలేదు, రూల్ విరుద్ధంగానే చంపాడు. అబద్ధం చెప్పేసి ద్రోణుని చంపాడు, శిఖండిని పెట్టి భీష్ముడిని చంపాడు. ఎవరిని వదిలిపెట్టి మనకి ఎక్కడి నుంచి వచ్చింది?